హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. సండే అంటేనే లేజీగా స్టార్ట్ అవుతుంది కదా డే అన్నది. మేము కూడా అలానే లేట్గా అయితే లేచాము. మా వారైతే ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఎర్రగడ్డ రైతు బజార్కి అయితే వెళ్ళేసి మేము లేచేలోపు ఈ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చేసారు. వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. అప్పుడే మనకి రైతులు అయితే అమ్మటానికి అయితే వస్తున్నారంటే ఇంకా ఫ్రెష్గా అయితే ఉన్నాయి వెజిటేబుల్స్ అన్నీ. చాలా బాగున్నాయి. మనం ఎర్లీ మార్నింగే వెళ్ళాము అంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరుకుతాయి. అలానే రేట్ కూడా కొద్దిగా ఎక్కువనే ఉంటుందిలేండి. ఈ మధ్య వెజిటేబుల్స్ రేట్లు అయితే చాలా ఎక్కువగా అయిపోయినాయి కదండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కలిపి మా వారు 1500కి అయితే తీసుకొచ్చేసారంట. ఏవి పట్టుకున్నా కానీ 80 రూపీస్, 90 రూపీస్, 100 అలా ఉన్నాయి అనేసి చెప్పారు. ఇంకా ఆయన వచ్చిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా వెజిటేబుల్స్ అన్నిటిని వేటికి అవి సపరేట్ అయితే చేసేస్తున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ కలిపి నాకు ఒక 1 వీక్ వరకు వచ్చేస్తాయండి. ముందుగా నేను లీఫీ వెజిటేబుల్స్ని అయితే వండేస్తూ ఉంటాను. తర్వాత మధ్యలో కూరగాయలు అన్నవి ఇట్లా వండుతూ ఉంటాను కాబట్టి అన్నీ త్వరగానే అయిపోతూ ఉంటాయి. డైలీ 2 times అయితే నేను కర్రీ అన్నది ప్రిపేర్ చేయాలి కాబట్టి 1 వీక్ సరిపడే వెజిటేబుల్స్ అయితే మా వారు తీసుకొస్తూ ఉంటారన్నమాట. సండే వచ్చింది అనే సండే మాత్రం మాకు ఇదే డ్యూటీ అవుతుంది. నాకు ఇవన్నీ ఏటికి అవి సపరేట్ చేసేసి అలానే ఇక్కడ ఆకుకూరలు కూడా ఉన్నాయి కదండి, ఆకుకూరలు కూడా కట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. అప్పటికి మార్నింగ్ టైము స్కూల్ ఉంది కాబట్టి టైం ఉండదు అనేసి నేను ముందుగానే కట్ చేసి పెట్టేసుకుంటాను. అప్పుడు కుక్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనేసి, అందువల్ల నాకు ఎట్లా లేదన్నా కానీ ఒక 2 hours వరకు టైం అన్నది పడుతుందన్నమాట. అలానే వెజిటేబుల్స్ అయితే నాకు సాటర్డే నైట్కి అయితే అయిపోతాయి కాబట్టి ఇంకా ఈ వెజిటేబుల్స్ అన్నీ సపరేట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ కూడా ఒకసారి క్లీన్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటూ ఉంటాను. ప్రతి సండే నా డ్యూటీ అయితే ఇదే. మా వారికి టైం ఉంటే ఆయన వంట చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆయన బయటకు కనుక వెళ్తే ఇంకా ఆ వంట కూడా నాకే అవుతుందన్నమాట. ఇక్కడైతే నేను వేటికి అవి సపరేట్ అయితే చేస్తున్నాను. ఈసారి అయితే మా వారు బీట్రూట్, క్యారెట్ కూడా తీసుకొచ్చేసారనమాట. ఇంకా రేపటి నుంచి అయితే పిల్లలకి జ్యూస్ అన్నది చేసి ఇవ్వాలి. ఈ 1 వీక్ నుంచి అయితే పిల్లలకి జ్యూస్ అయితే చేసి ఇవ్వలేదు, కేవలం నేను పాలే ఇచ్చేసాను. ఇంకా మండే నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట జ్యూస్ ఇవ్వటం వాళ్ళకి. పిల్లలకి ఇలాంటి పాల కన్నా కానీ మనం ఇలాగ జ్యూస్ చేసి ఇచ్చాము అనేసి అంటే వాళ్ళకు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేనైతే పిల్లలకి సాధ్యమైనంత వరకు జ్యూసే చేసిస్తూ ఉంటాను. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ అయితే నేను ఇలాగా సపరేట్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఆకుకూరలు అయితే కొద్దిగా తడి ఉంటుంది కాబట్టి ఆ తడిపోయేంత వరకు పేపర్లో ఉంచేసి తర్వాత మళ్ళీ కవర్లో పెట్టేస్తూ ఉంటాను. ఇంక ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లోకి అయితే అన్నీ పెట్టేసుకుంటూ ఉన్నాను నేను. తర్వాత నేను వంట కూడా స్టార్ట్ చేసేయాలి. ఇంకా ఇక్కడికి అమ్ముల వాళ్ళు కూడా వచ్చేసారనమాట. అన్నట్లుండి మీ ఊర్లో కూరగాయల రేట్లు ఏమన్నా తగ్గినాయా అండి, లేకపోతే ఇలానే ఉన్నాయా? టమాటా రేట్ అయితే ఎట్లా ఉందండి? మొన్న మా వారు చిన్న గోళీలు లాంటి టమాటాలు వచ్చేసి 100 రూపీస్కి అయితే తీసుకొచ్చేసారు. ఇంకా పెద్ద టమాటాలు అయితేనే బాగుంటుంది కదా, చిన్న చిన్నవి ఎన్ని కట్ చేసినా కానీ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి పెద్ద అయితేనే బాగుంటుంది. ఒకసారి నేను మీతో అవి కూడా చూపించేస్తాను. ఇంక ఇలాగా ఈ పని అయితే జరుగుతూ ఉందన్నమాట. పిల్లలు కూడా హెల్ప్ చేస్తూనే ఉన్నారులేండి. వాళ్ళు నాకు ప్రతి సండే వచ్చిందంటే పాపం వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. పిల్లలకి చిన్న చిన్న పనులు చెప్తూ ఉన్నాము అనేసి అంటే మనం లేపైనా కానీ వాళ్ళు మేనేజ్ చేసుకోగలగాలి కాబట్టి పిల్లలకి చిన్న చిన్న పనులు అయితే చెప్తూ ఉండాలి. ఎస్పెషల్లీ బాయ్స్కి మేము ఇది చేయము అది చేయము అనేసి పిల్లలు అంటూ ఉంటారు కదా, అలా కాకుండా మనం చిన్నప్పటి నుంచే ప్రతి చిన్న పని చేపించాము అనేసి అంటే ఇంకా వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది. వాళ్ళకి చేసే పని మనం తిడతా కొడతా చేసాము అనేసి అంటే వాళ్ళైతే పని చేయరు కాబట్టి వాళ్ళకి ఆడతా పాడతా పని చేసేటట్టు అయితే చెప్పాలి పిల్లలకి. అప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా చేస్తూ ఉంటారనమాట. నేనైతే మా పిల్లలకి అలానే చేపిస్తూ ఉంటాను.
పిల్లలిద్దరూ అలా అయితే చేసేస్తారు. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే వెజిటేబుల్స్ అన్నీ పెట్టేశాను. ఇంకా ఈరోజు నా స్టైల్ మటన్ కర్రీ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇక్కడ మటన్ వచ్చేసి 1 కేజీ వరకు మటన్ ఉంది. ఇంకా మటన్ అయితే వాష్ చేసేసుకొని ముందుగా కుక్కర్లో పెట్టేసుకొని వాటిని అయితే ఉడికిస్తున్నాను. ఇక్కడ నేనేమి వేయలేదండి, ఉట్టి సాల్ట్ మాత్రమే వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే నేను కుక్ చేసేసుకున్నాను. అలానే నేను ఇవాళ గ్రేవీ కోసం అనేసి ముందుగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అలానే టమాటోలని కొద్దిగా వాటర్ వేసేసి మొత్తం కుక్ చేసేసుకున్నాను సాఫ్ట్గా అయ్యేంత వరకు. ఈ విధంగా సాఫ్ట్గా అయితే సరిపోతుందన్నమాట. ఇంకా నేను కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ముందుగా వీటిల్లోకి గరం మసాలాలు అయితే వేసేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా కానీ మటన్ కర్రీ చేసేటప్పుడు కొద్దిగా ఘాటు ఉంటేనే బాగుంటుంది కదా, కాబట్టి ఇలాగా ముందు గరం మసాలాలు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. అలానే పక్కన స్టవ్ అయితే ఖాళీగానే ఉంది. ఈరోజు బగారా రైస్ కూడా చేద్దాము అనేసి అనుకుంటున్నాను. అమ్ములు వచ్చేసి బగారా రైస్ కావాలనేసి అనింది. ఇంకా చాలా రోజులైంది కదా చేసేసి అనేసి నేను లాస్ట్ వీక్ కూడా ఏమీ చేయలేదు. ఇంకా అందుకోసమని ఈ వీక్ చేద్దాము అనేసి అనుకున్నాను. అలానే పుదీనా కూడా కొద్దిగా ఎక్కువే తీసుకొచ్చేసారు మా వారు. ఇంకా నేను ముందుగా ఈ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఇవైతే నేను టమాటాలు కుక్ చేసేసుకున్నాను కదా, వాటిని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకొని ఇప్పుడు ప్యాన్లోకి అయితే వేసేసుకున్నాను. ఇలాగా మనకి కొద్దిగా అది కుక్ అయిపోయింది కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు ఏం పట్టదు మనకు కుక్ అవ్వడానికి. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను దాంట్లోకి పసుపు, కారం వేసేసుకున్నాను. అలానే ధనియాల పొడి కూడా వేసుకున్నాను. మన కేజీకి ఎంతైతే సరిపోతుందో ఆ క్వాంటిటీని బట్టి మనం వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను ఒక్కొక్క స్పూన్ మాత్రమే వేసుకున్నాను ఒక కేజీకి వచ్చేసి. ఇవి కూడా మసాలాలు బాగా కుక్ చేసేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ముందుగానే మటన్ కుక్ చేయటం కోసం అనేసి ఒక స్పూను సాల్ట్ అయితే వేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఈ గ్రేవీ కోసం అన్నది సాల్ట్ వేసేసుకుంటున్నాను. మరీ అంత ఎక్కువ వేసాము అంటే సాల్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుంటాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను. చాలా కలర్ఫుల్గా కనపడుతుంది కదండి. ఇంక ఇక్కడ సాల్ట్ అయితే చెక్ చేసేస్తున్నాను నేను, సాల్ట్ సరిపడిందా లేదా అనేసి. నాకు ఇక్కడ ఘాట్ అయితే కొద్దిగా ఎక్కువే అనిపించేసింది. ఇంకా తర్వాత ముందుగా నేను ఇక్కడ మటన్ అయితే కుక్ చేసేసుకున్నాను కదా, వాటర్తో పాటే నేను ఈ మటన్ అయితే వేసేసుకున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి గ్రేవీ అయితే చాలా మంచిగా వస్తుందన్నమాట. ఈ విధంగా చేస్తే నా స్టైలు మటన్ కర్రీ అయితే ఇలా చేస్తూ ఉంటాను. చూడండి, కర్రీ అయితే ఆల్మోస్ట్ ఆల్ ప్రిపేర్ అయిపోయింది. ఇంకా వాటిల్లోకి ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర వేసేసి గరం మసాలా వేసాను అంటే కర్రీ అన్నది ప్రిపేర్ అవుతుందన్నమాట. అలాగా పులుసుగా కాకుండా ఇలాగా బాగా గ్రేవీగా కాకుండా కొద్దిగా మీడియం సైజులో అయితే నేను పెట్టేశాను అనమాట. కలుపుకోవడానికి ఈజీగా ఉండేటట్టు నేను పెట్టేసుకున్నాను ఈరోజు కర్రీ అన్నది. పైన ఇంకా నేను ఇక్కడ గరం మసాలా వేసేస్తే మనకి కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోతుంది. ఇక్కడ నా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా తర్వాత నేను బగారా వేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ నేనైతే ముందుగా నేను ఈరోజు ఎక్కువనే గీ వేసేసాను. గీ వేసాము అంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది కదా బగారా రైస్ అన్నది. అందుకోసం అనేసి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకే నేను ఆయిల్ వేసేసి మిగతా 4 స్పూన్లు వచ్చేసి నేను నెయ్యి అన్నది వేసేసుకున్నాను. ఇక్కడ గరం మసాలా కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నా. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇంకా వాటిలోకి కావాల్సిన అన్నీ వేసేస్తూ ఉన్నాను అనమాట.
బగారా రైస్ అంటే మీలో ఎంతమందికి అయితే ఇష్టం ఉంటుందండి చూడండి. ఇంకా ఇక్కడ ఆనియన్స్, ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకున్నాను, అలానే గ్రీన్ చిల్లీ, అలానే కొద్దిగా ఇక్కడ గ్రీన్ పీస్ కూడా వేసుకుంటున్నాను. చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే బాగుండు అనేసి అనిపించింది. మేమైతే ఇది వరకు 10 o'clock అట్లా వెళ్ళే వాళ్ళం వెజిటేబుల్స్ తీసుకురావడం కోసం. ఇంకా అవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి, అలానే ఇక్కడ నేను పుదీనా కూడా వేసేసుకున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయిపోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి రా స్మెల్ పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా తర్వాత వాటర్ వేసేసుకుంటున్నాను. నేను ఈరోజు అయితే నార్మల్ వాటర్తోనే నార్మల్ రైస్ తోటి ఈ బగారా రైస్ అన్నది చేస్తున్నాను. ఇంట్లో వాళ్ళకి బాస్మతి రైస్ కన్నా కానీ ఇలాగ నార్మల్ రైస్తో చేస్తేనే ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి నేను ఎప్పుడు చేసినా కానీ ఇలా నార్మల్ రైస్తోనే చేస్తాను. 1:2 రేషియోలో నేను వాటర్ తీసేసుకొని ఇక్కడ రైస్ అయితే చేసేసాను. చూడండి ఎంత రైస్ అన్నది పొడి పొడిగా వచ్చేసిందో. ఇలాగ మనం ఈక్వల్ క్వాంటిటీతో మనం సరిపడే వాటర్ తోటి ఇలా చేసాము అనేసి అంటే మనకి రైస్ అన్నది ముద్దలుగా రాకుండా పొడి పొడిగా వస్తుందన్నమాట. వేడివేడిగా ఉన్నప్పుడు ఇలాగా ఉట్టి రైస్ తినడానికి మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా ఇష్టపడుతూ ఉంటారు. కనీసం 2-3 ముద్దలైనా కానీ మా వాళ్ళు అయితే ఇలాగా ఉట్టి రైస్ తినడానికి ఇష్టపడిపోతారు అనమాట. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది అనేసి ముందు పిల్లలకైతే పెట్టేస్తున్నాను. ఎమ్మి మటన్ కర్రీ, అలానే బగారా రైస్ అనమాట. ఈసారి సండే స్పెషల్ వచ్చేసి మర్చిపోయానండి అడగటం. మీరు సండే కదా, మీ ఇంట్లో ఏం చేసుకున్నారో ఒకసారి నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి. చూడండి ఇదే మా లంచ్ వచ్చేసి. ఇంకా ముందుగా లడ్డూకి అయితే పెట్టేశాను. సమిద అయితే బయటికి వెళ్ళింది, అమ్మలు వచ్చింది కదా. పిల్లలు రీల్స్ అయితే చేస్తాము అనేసి ఇంకా వాళ్ళైతే రెడీ అవుతున్నారు. ఇంకా తిన్న తర్వాత అయితే ఇలా రెడీ అయిపోయి మా వాళ్ళు రీల్స్ అయితే చేసేసారు. అవి కూడా మీతో ఒకసారి అయితే షేర్ చేసేసుకుంటాను. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.